ఏమండి ఎక్కడున్నారండి? ఇక్కడ. ఏంటిది? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఈ మధ్య నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు జానకి. ఈరోజు నా మనసుకు అత్తుకునేలా కనిపిస్తున్నావు. అందుకే ఈ పువ్వు. థ్యాంక్ యూ. కింద అందరూ ఎదురు చూస్తున్నారు, రండి. మరి నాకేం లేదా? కేక్ ఉంది. ఏంటి? రండి. కేక్ కట్ చేయండి అత్తయ్య. అలాగేనమ్మా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు Happy birthday to you. అత్తయ్య. అమ్మగారి కోసం మీరంతా గిఫ్ట్లు తెచ్చామన్నారు, ఇప్పుడైనా ఇస్తారా లేదా? ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, ఈ ఇంటి పెద్ద కోడలుగా మీకు అద్భుతమైన గిఫ్ట్ తెచ్చాను, చూడండి. ఎలా ఉంది అత్తయ్య? బాగుందిలే. 2 లక్షలు అత్తయ్య. ఓ, నా పెద్ద కొడుకు ఎప్పుడు జేబులో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి అనేవాడు. ఎంతైనా పెద్ద కోడలు చాలా గ్రేట్. అమ్మా, నీకోసం ఒక సూపర్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఎంత సూపర్ అయినా నా అంత కాదులే రాకీ. ఇదిగో అమ్మా, అప్డేటెడ్ వెర్షన్ ఐఫోన్, 1,00,000 రూపాయలు. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నాకెందుకు నాన్న ఇలాంటివి? ఉండాలమ్మా, నీ చిన్న కొడుకు తెచ్చాడు. మన స్టేటస్కి ఇది సింబల్ అమ్మా. శృతి రా. ఇదిగోండి అత్తయ్య. ఇదిగో అమ్మా. ఏంట్రా ఇది? శృతి నీ బర్త్డేకి కార్ గిఫ్ట్ ఇద్దామన్నమ్మా. బ్లాక్లో బుక్ చేసాం. నాకెందుకురా సెపరేట్ కారు? మీరంతా ఉన్నారు కదా. మేము ఇవ్వాలనుకున్నాం అత్తయ్య, కాదనకండి. అయినా పెద్దవాళ్ళు ఈ నగో నట్రో ఇష్టపడతారు. కార్లు బంగ్లాలు ఏం చేసుకుంటారమ్మా, పెద్ద బిల్డప్ కాకపోతే. నేను అత్తయ్య మనసు తెలుసుకున్నదాన్ని, అందుకే నెక్లెస్ ఇచ్చాను. 2 లక్షలు. చిన్నమ్మగారు, అందరూ ఏదో ఒకటి తెచ్చారు, మీరేం తెచ్చారండి అమ్మగారు? నా కోడలు ఏం తీసుకురాకపోయినా నష్టం లేదు. ఈ తల్లి ఈ ఇంట్లో ఉండడమే నాకు పెద్ద బహుమతి. అంతేలేండి అత్తయ్య, అలాగైనా తృప్తి పడకపోతే బాగోదు. అయినా పుట్టింట్లో తాహతు లేదు, అత్తింట్లో హక్కు లేదు.
ఇంకేం తెస్తుంది? ఉదయాన్నే ముగ్గేసిందిగా, గొబ్బెమ్మలు దొరకనట్లున్నాయి పాపం. ఊరుకోండి విజయమ్మ గారు. మంచి చెడు లేకుండా నోరు మరాడిస్తూనే ఉంటారు. లయమ్మ గారు ఉట్టి చేతులతో రారు, ఏదో ఒకటి తెచ్చే ఉంటారు కదమ్మా. ఏంటో అది, వజ్రాల వైడూర్యాలా? ఏంటది? మొక్క? సరిపోయింది. ఈ మొక్కే అత్తయ్య గారు, నేను మీకు ఇచ్చే బహుమతి. ఇది చాలా రేర్ మొక్క అత్తయ్య గారు. ఎక్కడో కాని దొరకదు, కనిపించదు. ఈ మొక్కకి ఆకులు, కాండం, ప్రాణంతో పాటు స్వచ్ఛమైన మనసు కూడా ఉంటుంది, మీలాగే. ఇది చాలా ప్రత్యేకమైంది, పవిత్రమైంది. దీని పేరు అలిగ్జర్, అంటే అమృతం. ఈ సృష్టిలో అమృతాన్ని పంచేది అమ్మ. అందుకే ఈ మొక్కకి ఆ పేరు పెట్టారు. ఏ మొక్కైనా ఎండకి వాడుతుంది, వానకి వంగుతుంది, గాలికి విరుగుతుంది. కానీ ఈ మొక్క ఎండ, వాన, చలి కలిసొచ్చినా చెక్కు చెదరదు. తన ఆకులకి, కొమ్మలకి, వాటి ఎదుగుదలకి అమృతాన్ని పంచుతూనే ఉంటుంది. అది దీని గొప్పతనం. మీరు కూడా ఈ అలెగ్జర్ లాంటి వాళ్ళే. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఎన్ని కలహాలొచ్చినా కొమ్మల్లాంటి కొడుకులకు, ఈ చెట్టు నీడన చేరిన కోడళ్ళకి అమృతాన్ని పంచుతూనే ఉన్నారు. ఈ కుటుంబం ఆయుష్ పెంచుతూనే ఉన్నారు. తొనక్కుండా బెనక్కుండా ఈ చెట్టు ఎదుగుదలకి పాటుపడుతూనే ఉన్నారు. అది మీ గొప్పతనం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అందుకే అమ్మలాంటి మీకు అపురూపమైన ఈ మొక్క బహుమతిగా ఇవ్వాలనిపించింది. అమ్మ సచ్చిందానా, మాటలతో మాయ చేసావు కదే. లయ, తల్లి, చాలమ్మా. ఇన్నాళ్ళు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను కానీ ఎప్పుడూ ఇంత సంతోషపడలేదమ్మా. నీ వల్ల, నీ మాటల వల్ల, నువ్విచ్చిన ఈ బహుమతి వల్ల నా ఆయుష్ రెట్టింపైందమ్మా. అంత పొంగిపోవడానికి అందులో ఏముంది అత్తయ్యా? మొక్కే కదా, 6 కిలో మట్టి, 6 ఆకులు తప్ప. విజయ, కొన్నిటి ప్రత్యేకత, వాటి విలువ తెలియాలి అంటే కళ్ళుంటే చాలవే, మనసుండాలి. మీరంతా బంగారం, ఫోన్లు, కార్లు అంటూ లక్షలు పోసి బహుమతులిచ్చారు. అవేం తక్కువని కాదు, కానీ అందులో అందరికీ నా మీద ఇష్టం కనిపించింది. కానీ నా చిన్న కోడలిచ్చిన ఈ బహుమతిలో నా ఆత్మను చూసింది. నేను కూడా నా కోడలి ప్రేమను చూశాను. ఏంటమ్మా ఇది? ఆ మాత్రం దానికా అంత పొగడతలు? అమ్మా, నీకు మొక్కలే ఇష్టం అంటే చెప్పు. ఒక మొక్క కాదు, లారీడు మొక్కలు తెచ్చి ఇంటి ముందు నర్సరీ ఏర్పాటు చేస్తాను. అంతేగాని ఎవరో ఏదో చేశారని మమ్మల్ని డిసప్పాయింట్ చేయకమ్మా. రేయ్, అడిగితే ఇచ్చేది వరంరా, అడగకుండా తెచ్చేది బహుమతి. తెచ్చిన మనిషిని బట్టి, ఇచ్చిన మనసును బట్టి దాని విలువ మారిపోతుందిరా. ఏంటమ్మా విలువ? జానెడు మొక్క తెచ్చి బారెడు మాటలు చెప్పినంత మాత్రాన మారతారా? ఇంత ప్రేమతో కన్న కొడుకులం ఇన్ని గిఫ్ట్స్ ఇస్తే ఆ మొక్క నచ్చిందనడంలో అర్థమే లేదమ్మా.
రే రాకీ, అమ్మకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఏం కావాలరా? పైగా ఇచ్చింది పరాయి వాళ్ళు కాదు కదా, ఈ ఇంటి కోడలు. వదిలే. లేదన్నయ్య, అమ్మ ఆ మొక్కకే విలువ ఉంది అంటోంది. మనం అనుకుంటే అంతకన్నా విలువైన గిఫ్ట్స్ ఇవ్వలేమా? ఇవ్వలేరు నాన్న. అన్నయ్య సంగతి నాకు తెలియదు, కానీ నేనిస్తాను. ఎస్, అడుగమ్మా. నీకేం కావాలో అడుగు, నిమిషాల్లో తెచ్చిస్తాను. నిజంగా ఇస్తావురా? నేను నీ కొడుకునమ్మా, మాట తప్పను. ఏం కావాలో అడుగు. మాట తప్పవుగా? సమస్యే లేదు, అడుగు. అయితే మాటివ్వు. అడిగింది ఇస్తానని మాటివ్వురా. ఇస్తానమ్మా, ఇస్తానమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా నువ్వు కోరుకుంది ఇస్తాను. మొక్కల కన్నా, ఆకుల కన్నా, గడ్డి గాదం కన్నా ఈ ప్రపంచంలో చాలా విలువైనవి ఉన్నాయని నిరూపిస్తాను. అడుగు. అందరూ పాయసం తినండి. అందరూ కలిసి భోంచేసిన తర్వాత నాకేం కావాలో అడుగుతాను. సరే అమ్మా. లయా, శృతి, అందరికీ పాయసం తీసుకురండమ్మా. అలాగేనండి. ఇంత స్ట్రాంగ్ గా మాట తీసుకుందంటే ఏమడుగుతుంది? చాలమ్మా. ఇన్నాళ్ళు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను కానీ ఎప్పుడూ ఇంత సంతోషపడలేదమ్మా. నీ వల్ల, నీ మాటల వల్ల, నువ్విచ్చిన ఈ బహుమతి వల్ల నా ఆయుష్ రెట్టింపైందమ్మా. కొన్నిటి ప్రత్యేకత, వాటి విలువ తెలియాలి అంటే కళ్ళుంటే చాలవే, మనసుండాలి. నా దగ్గర కూడబెట్టిన డబ్బంతా పోసి అత్తగారికి నెక్లెస్ కొనిస్తే ఆ నెక్లెస్ ని రెక్లెస్ గా చుట్టమే కాకుండా ఆఫ్టర్ నిన్నగాక మొన్నొచ్చిన జూనియర్ కోడలు ఒక పిచ్చి మొక్క తెచ్చిస్తే అంతలా పొంగిపోతుందా? అమ్మలాంటి మీకు అపురూపమైన ఈ మొక్క బహుమతిగా ఇవ్వాలనిపించింది. పెద్ద కోడల్ని, బాధ్యత తెలిసిన దాన్ని, అత్తంటే గౌరవం నటించేదాన్ని, పైగా సీనియర్ నన్న కాస్తైన ఇంగిత జ్ఞానం లేకపోగా అదేదో వజ్రాలు తెచ్చి దీని ఒళ్ళో పోసినట్టు, బంగారం తెచ్చి దీన్ని తూకవేసినట్టు చిన్న కొడల్ని నా ముందు అందలం ఎక్కిస్తుందా? ఏం చెయ్యాలి మా అత్తని? అంతటితో ఆగిందా? ఆ రాకీ లయ తూర్పు పడమరలా ఉంటారని తెలుసు, వాళ్ళిద్దరికి పడదని తెలుసు. అయినా రాకీని ఏదో అడుగుతాను అంటోందంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా లయకి సంబంధించిన మ్యాటర్ అయి ఉంటుంది. చూస్తానేం చేస్తుందో, ఏం అడుగుతుందో తేలుస్తాను. వాళ్ళకి తగ్గ మందులు నేనే వేస్తా. అమ్మా, ఏం ఆలోచించావమ్మా? ఏం కావాలి? ఓ గంట పోయాక నీకేం కావాలో అడుగుతానన్నావు కదమ్మా, అడుగు. నువ్వేం ఆలోచించకమ్మా. ఎంత డబ్బైనా సరే నువ్వు అడిగింది క్షణాల్లో తెచ్చి నీ ముందు పెడతాను. చెప్పమ్మా, ఏం కావాలి? నువ్విలా కూర్చోరన్నా. నువ్వు కూడా కూర్చోమ్మా. పర్వాలేదురా, ఇవాళ నా పుట్టినరోజు కదా, అలసట నేదే లేదు. కూర్చోవాలని అస్సలు అనిపించడం లేదు. అమ్మా, నీకు కోపం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేమమ్మా. అదేంట్రా? ఇంత ఆనందంగా నిన్నెప్పుడు చూడలేదమ్మా. ఏ కొడుక్కైనా తన తల్లి ఆనందాన్ని చూడ్డం చాలా సులువు నాన్న. కాని కడుపులో ఉన్న బాధని కనిపెట్టడమే కష్టం.
ఎందుకంటే ఆనందాన్ని పంచిపెట్టడం, బాధని దాచిపెట్టడం అమ్మతనానికి అలవాటు కాబట్టి. ఆ అవసరం నీకే ఉందమ్మా. అసలు నువ్వెందుకు బాధని భరించాలి? నీ పక్కన నాన్నున్నాడు. నువ్వు బాధని పంచుకోవడానికి నీకు 3 కొడుకులున్నారు. మరి లైకెవరున్నారా? తన బాధ, తన సంతోషం తను ఎవరితో పంచుకోవాలి? ఈ రోజు కూడా అదే టాపిక్ అమ్మా. లయ ఒక్కరోజు టాపిక్ కాదురా, 100 ఏళ్ల టాపిక్. కానీ నాకు ఆ పేరే బోర్ కొడుతుందమ్మా. బోర్ కొడితే మార్చుకోవడానికి, చిరాకు పుడితే విసిరేయడానికి భార్య అంటే వస్తువు కాదు. కలలు, ఆశలు, అనురాగాలు, మమకారాలు కలగలిసిన మనసున్న మనిషిరా. మనసివ్వాల్సిన మనిషికి నచ్చినట్టుండని మనసుతో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా ఆ మనసు వృధా అమ్మా. వృధా అని సర్టిఫికెట్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆ మనసును పలకరించే ప్రయత్నం చేసి చూడు నాన్న. చదివితే గాని తెలియనిది మనసు, దిగితే గాని తెలియనిది లోతు. నాకు ఆశ లేదు, అవసరమూ లేదు. కానీ లయకి నీ తోడు కావాలి. తన ఆనందానికి నువ్వు ఆయువు పోయాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అర్థం కాకపోవడానికి నా కొడుకేం పసివాడు కాదు, ప్రపంచాన్ని చూసినవాడు. అయితే ఏం చేయాలి? మీరిద్దరూ ఒకటవ్వాలి. ఈ రోజు నుండి మీరిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అమ్మా, ఇదే నేను నా పుట్టినరోజున నిన్ను అడగాలనుకున్న బహుమతి. మాట్లాడవేరా? ఈ అమ్మ అడిగిన గిఫ్ట్ ఇస్తావా? ఈరోజు నిన్ను బాధ పెట్టకూడదని అడిగింది ఇస్తానని ఆవేశపడ్డాను. కానీ నాకు నచ్చనిది అడిగి నన్ను బాధ పెడుతున్నావమ్మా. ఇంకేం మాట్లాడను. అమ్మ ఎప్పుడూ నచ్చనిది అడగదు, ఇవ్వదు. 4 కాలాల పాటు బిడ్డ సంతోషాన్ని కోరుకుంటుంది. ఇది నాకు సంతోషం కాదమ్మా, నరకం. తనతో కలిసి నడవడమే ఊహించుకోలేను. అలాంటిది ఒక్కరోజు నీకు నచ్చని మాట చెప్తేనే, ఇష్టం లేని పని చేయమంటేనే భరించలేకపోతున్నావురా. మరి నమ్ముకున్న నువ్వు దూరంగా ఉన్నా, సంతోషపెట్టాల్సిన నువ్వు అసహించుకున్నా, ఆదరించాల్సిన నువ్వు చీదరించుకున్నా, భరిస్తూ సహిస్తూ నువ్వే లోకం అనుకుంటున్న లయ ఎంత బాధపడాలి, ఎంత కుమిలిపోవాలి ఆలోచించావా? భరించమని నేను అనలేదు, సహించమని నేను అడగలేదు. కానీ మనసు మార్చుకోమని నేను అడుగుతున్నాను. ఆ పిల్ల ఉసురు పోసుకోవద్దని ప్రాధేయపడుతున్నాను. అమ్మా ప్లీజ్. ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య దూరం కరిగిపోవాలిరా. మీ మధ్య మనస్పర్ధలకి తెరపడాలి. ఇప్పటికైనా లయన్ నువ్వు అర్థం చేసుకోకపోతే మన కుటుంబానికి ఆ పాపం తగులుతుందిరా. నువ్వెన్నైనా చెప్పు, నా మనసు ఒప్పుకోవట్లేదు. నా వల్ల కాదు. నువ్వు నాకు మాటిచ్చావు. ఇప్పుడు తప్పు చేశాను అనిపిస్తుంది. నువ్వు నాకు మాటిచ్చి తప్పు చేయలేదురా. ఆ అమాయకురాల్ని ఆదరించకపోతే నేరం చేసిన వాడివవుతావు. ఈ అమ్మకిచ్చిన మాట తప్పవు కదరా. ఈ అమ్మని బాధ పెడతావా? చెప్పు నాన్న. ఇక నేను లైన భారీగా చూడమని అర్థిస్తున్నాను. అమ్మా, నువ్వు కన్నీళ్లు పెట్టద్దమ్మా ప్లీజ్. అయితే నేను చెప్పింది చేస్తావుగా? నాకు తెలుసురా, పట్టుదల గల మనిషిలా కనిపిస్తావు కానీ ఈ అమ్మ మాటకి కట్టుబడి ఉంటావు. రే, మన గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేయించారు. మీ ఇద్దరు కలిసి వెళ్ళడమే తరువాయి. సరేనా?